హిల్ట్ పాలసీ వివాదం నేపథ్యంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణమని ఒకరంటే రూపాయి కుంభకోణం లేదని మరొకరు అంటున్నారు. దమ్ముంటే చర్చకు రావాలని మరొకరు సవాల్ విసురుతున్నారు. మొత్తంగా హిల్ట్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతలి వైపు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీన్నే సింపుల్ గా హిల్ట్ పాలసీ అంటారు. ఇప్పుడు ఈ అంశమే తెలంగాణ రాజకీయాల్లో భారీ వివాదానికి కారణమైంది. హిల్ట్ పాలసీతో 5 లక్షల కోట్ల రూపాయల అవినీతికి తెరలేపారని బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇండస్ట్రీ భూములను కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేశాడని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేబినెట్ మంత్రులకు తెలియకుండా హిల్ట్ పాలసీ తెచ్చారని, ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసే జరిగింది అనేది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. రేవంత్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు, ఆయన అన్నదమ్ములు మంచి వీళ్ళందరితో ఒప్పందాలు చేసుకున్నారు. గత 4-5 నెలల్లో ఒప్పందాలు చేసుకొని ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపి రిజిస్ట్రేషన్లో 30% కడితే చాలట, ఇంక మొత్తం ఇచ్చేస్తాం. 1,50,000 గజం ఉన్న ఒక స్థలం, 30,000 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న స్థలం, 10,000 కడితే చాలు మొత్తం ఎకరం ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. 10,000 గజంకి కడితే చాలు. 9,300 ఎకరాలు అంటే హైదరాబాద్ ఎక్కడ పోయినా మీరు ఈరోజు 50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు ఎకరం. దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. సో ఈ చిన్న చిత్కా కుంభకోణం కాదు. రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునుమనవాడు పుట్టేదాకా, వాళ్ళ మునుమనవాడు పుట్టేదాకా ఆయన డోక లేకుండా అదానీ అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి హిల్ట్ పాలసీ వివాద నేపథ్యంలో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. డేటెడ్ టైం, ప్లేస్ చెప్పి మరీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర 2 గంటలు వెయిట్ చేసిన మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. మార్కెట్ ధరకు సమాంతరంగా, మార్కెట్ విలువకు సమాంతరంగా ఈ భూమిని ఫ్రీ హోల్డ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు మార్కెట్ విలువ 6,30,000 కోట్ల రూపాయలు అయితే కేవలం 5,000 కోట్ల రూపాయలకి ఈ భూమిని దారాదత్తం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగిలిన సొమ్ము ఎవరి జేబులకు పోతున్నాయి, మిగిలిన సొమ్ము ఎవరి పాలవుతున్నాయి, తెలంగాణ ఆస్తులు ఎవరి జేబులకు పోతున్నాయో దీనికి సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హిల్ట్ పాలసీ రూపకల్పన పూర్తి కాకముందే 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనటో సబబుగా లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తప్పుపడుతున్నారు మంత్రులు. హిల్ట్ పాలసీతో ఖజానాకు రూపాయి నష్టం ఉండదని, ఫీజుల రూపంలో సర్కారుకు లాభమే తప్ప నష్టం జరగదని అంటున్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు సృష్టించేందుకే బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్ ఆడుతోందని, ఆ పార్టీ నేతల ఆరోపణల్ని నమ్మవద్దని ప్రజలను కోరుతున్నారు మంత్రులు. ఇన్సెంటివైజ్ చేయాలి, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. వాళ్ళు షిఫ్ట్ చేస్తే సబ్ రిజిస్ట్రార్ రేట్ కంటే 80 ఫీట్ల రోడ్ ఉంటే 50% రేటు, 80 ఫీట్ తక్కువ ఉంటే 30% రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం, మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకోండి. మొత్తం మీద 3 ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల అవినీతి అని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తే ప్రభుత్వానికి లాభం జరిగే చోట నష్టం అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఎదురుదాడికి దిగుతున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు. మొత్తంగా ఈ అంశం రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.